ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. పరలోక స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుప్రభు వారు తన శిష్యులకు ఇస్తున్నటువంటి గొప్ప ఆజ్ఞ. దీనినే ది గ్రేట్ కమిషన్ అని కూడా మనం అనొచ్చు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుంచి మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యుడి అనే మాటను మనం చూస్తాం. ఈ మాటను బట్టి మనం సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన భారం మనందరిపైన ఉన్నది. అయితే ఈ రోజుల్లో చాలామందికి సువార్త ఎలా ప్రకటించాలో కూడా తెలియట్లేదు. సువార్త ఎలా ప్రకటించాలో తెలియక ఏదేదో చెప్పేస్తున్నారు. వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇతర మతాల సోదరుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ రోజున సువార్త ఎలా చెప్పాలో కొన్ని విషయాలు మనం ఈ దినం నేర్చుకుందాం. సువార్త చెప్పడానికి మనం బైబిల్ అంతా బోధించాల్సిన అవసరం లేదండి. మన చేతి వేళ్లతో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ 5 వేళ్లతోనే సువార్త ప్రకటించవచ్చు. చాలా సింపుల్గా సువార్త చెప్పొచ్చు అండి. చాలా ఈజీగా చెప్పొచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. మొదటిగా, ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన నీ కోసం నా కోసం ఈ లోకంలో పుట్టాడు. ఇది మొదటిదండి. రెండవది, నీ పాపాల కోసం నా పాపాల కోసం సిలువలో మరణించాడు. మూడవ దినాన తిరిగి లేచాడు. సమాధిని గెలిచి తిరిగి లేచాడు. నాలుగవది, రెండవ రాకడలో ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఐదవది, ఆయన నమ్ముకుంటే నీకు పరలోకం. నమ్మినవాడు రక్షింపబడిన బైబిల్ సెలవిస్తుంది. ఆయన నమ్ముకుంటే నీకు స్వర్గం, నమ్మకపోతే నీకు శిక్ష. ఐదవది ముఖ్యమైనది, ఈరోజే ఆయనను విశ్వసిస్తే నీకు రక్షణ, లేకపోతే నీకు శిక్ష. ఈ 5 విషయాలు అద్భుతంగా చెప్పగలిగితే అదే సువార్త అండి. సువార్త అంటే చాలామంది ఈ రోజుల్లో ఏదేదో చెప్పేస్తున్నారు. అది సువార్త కాదు. యేసుక్రీస్తు యొక్క మరణం, పునరుత్థానం, ఆయన యొక్క రెండవ రాకడ, అలాగే మీ యొక్క నిశ్చయత, ఇవన్నీ చెప్పడమే సువార్త. సువార్త అంటే సింపుల్గా చెప్పాలంటే సువార్త అంటే మంచి వార్త. ప్రపంచానికి మంచి వార్త ఏదైనా ఉందా అంటే, పరలోకముందున్న దేవుడు భూమి మీద ఉన్న మానవుని కొరకు దిగి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన రాబోతున్నాడు. అంతకంటే గొప్ప వార్త, అంతకంటే మంచి వార్త ఏది ఉంటుందండి? ఇంకోటి ఏంటంటే, ఈ సువార్త చెప్పేటప్పుడు చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇబ్బందులు ఎదురైనప్పుడు మన వాళ్ళు చాలామంది సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. మొదటిగా, సువార్త ప్రకటించాలి అనే బాధ్యత మన పైన ఉన్నది. పౌలు గారు అంటారు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. సువార్తను ప్రకటిస్తేనేమో మనుషులతో శ్రమ, సువార్త ప్రకటించకపోతే దేవుడితో శ్రమ. దేవుడు చెప్పాడు కదా, సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది మహా గొప్ప ఆజ్ఞ. మరి దేవునికి భయపడదామా, మనుషులకు భయపడదామా? దేవునికి భయపడి సువార్త చెబితే మనుషులతో సమస్య, మనుషులకు అయితే సువార్త ప్రకటించే ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు, మనకి 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అందులో 4వ హక్కు ఏంటంటే మత స్వాతంత్రపు హక్కు. భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఎవరైనా సరే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ప్రకటించవచ్చు, ఆ మతం యొక్క అభివృద్ధి కొరకు ప్రయాసపడవచ్చు. అది ఎంతవరకు అంటే ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగనంత వరకు. కాబట్టి మనం సువార్తకి వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా క్రీస్తు ప్రేమను చూపిస్తూ సువార్తను ప్రకటించాలి. ఎవరిని బలవంత పెట్టద్దు, ఎవరిని ప్రలోభ పెట్టద్దు, ఎవరికి ఇబ్బంది కలిగించద్దు. సౌండ్ ద్వారా కావచ్చు, మన క్రియల వలన కావచ్చు, మన ప్రవర్తన వల్ల కావచ్చు, ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సువార్త చేసుకునే హక్కు భారతదేశంలో మనకు ఉందండి. ఒకవేళ ప్రలోభాలు పెడితే అది తప్పు, బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తే అది తప్పు. ఈనాటి కాలంలో
క్రైస్తవుల పైన చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు, బలవంత మత మార్పిడి చేస్తున్నారని. నిజానికి చెప్పాలంటే నా ప్రియ భారతీయ సోదరులారా, ఒక మాట గమనించండి. మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి అన్నం తినిపించాలంటే చాలా కష్టం. వాళ్ళకి బలవంతంగా అన్నం పెట్టలేం. అలాంటిది ఒక వ్యక్తిని బలవంతంగా ఎలా మతం మారుస్తారు? ఒకసారి ప్రేమతో ఆలోచించండి. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎక్కడ కూడా బలవంత మత మార్పిడులు జరగట్లేదు. అందరూ కూడా స్వచ్ఛందంగా యేసుప్రభువును తెలుసుకొని సువార్తను అంగీకరించి రక్షణ పొందుతున్నారు. క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఇది ఒక మార్గం, సత్యమైన మార్గం, నిత్య జీవానికి వెళ్ళే మార్గం. ఈ మార్గంలోకి రండి అని క్రైస్తవ సోదరులు అనేకులను ఆహ్వానించినప్పుడు చాలామంది యేసుప్రభువును నమ్ముకొని ప్రేమతో వారు విశ్వసించి వస్తున్నారు. కానీ బలవంత మత మార్పిడులు ఏమీ జరగట్లేదండి. దయచేసి అర్థం చేసుకోండి మా సహోదరులారా. అలాగే క్రైస్తవ సహోదరులారా, మీరు సువార్తకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఎక్కడైనా వాళ్ళకి ఆ గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు మీరు వారితో సమాధానపడి వెనక్కి తిరిగి రావడం మంచిది. అక్కడే ఉండి మనం గొడవలు పెట్టుకోవడానికి లేదు. యేసుప్రభు వారికి మనం నేర్పింది శాంతి మాత్రమే. అలాగే చాలామంది సువార్తను అడ్డగిస్తున్నారు. సహోదరులారా, దయచేసి గమనించండి. ఒకవేళ సువార్త ద్వారా మీకు ఇబ్బందులు కలిగితే దయతో మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీకు ప్రేమతో ఒక మాట చెప్పాలని. ఒక ఎగ్జాంపుల్ నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మనకి ఎలక్షన్లు వచ్చినప్పుడు రకరకాల పార్టీ వాళ్ళు మన ఇంటి ముందుకు వచ్చి మనల్ని ఓట్లు అడుగుతారు. కారు పార్టీ వాళ్ళు వస్తారు, పువ్వు పార్టీ వాళ్ళు వస్తారు, చెయ్యి పార్టీ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి మనల్ని ఓటు అడుగుతారు. మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ఓటు వేయాలని ఉన్నా లేకపోయినా చిరునవ్వుతో సరే అండి మీకే ఓటేస్తామని చెప్తాం. కానీ పోలింగ్ బూత్లో వెళ్ళిన తర్వాత ఎవరికి ఓటేయాలో ఎవరికి వేస్తారో అది వేసొచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఎవరికైనా వేయొచ్చు, మీకు హక్కు ఉంది. కానీ మీ ఇంటి ముందుకు ఎంతోమంది వస్తారు, ఎంతోమంది మాకు ఓటు వేయండి అని అడుగుతారు. వారు ఓటు వేయండి అని అడిగే హక్కు వారికి ఉంది, మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే హక్కు మీకు కూడా ఉంది. అలాగే మీ ఇంటి ముందుకు వచ్చి మీ గ్రామంలోకి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు దయచేసి వారిని అడ్డగించకండి. మీకు నచ్చితే, మీకు మంచిగా అనిపిస్తే మీరు చూడండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. యేసుక్రీస్తు ప్రేమ సువార్తను ఒకసారి వింటే ఆయనలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోయినా పర్వాలేదు, మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు నమ్మొద్దు, మీరు విశ్వసించొద్దు, మీ యొక్క మార్గంలోనే మీరు కొనసాగవచ్చు. కానీ ఒక్కసారి చెప్పే అవకాశం దయచేసి మాకు కల్పించాలని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే ఎన్నో కంపెనీల వారు ఉంటారు, రకరకాల కంపెనీ వాళ్ళు మన ఇంటి ముందుకు వచ్చి సార్ మా ఫ్రిడ్జ్ కొనండి, మా ఏసీ కొనండి, సార్ ఇదిగో మా ఐటమ్స్ కొనండి, రకరకాలుగా మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు. కొనడం కొనకపోవడం మన ఒపీనియన్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ మార్కెటింగ్ చేసుకునే హక్కు వారికి ఉంది. అలాగే మేము మార్కెటింగ్ అని దీనికి చెప్పము, ప్రమోటింగ్ అని చెప్పము. భావ ప్రకటన అనే హక్కు మేము ఉపయోగించుకుంటున్నాం. దయచేసి సోదరులారా, ప్రేమతో మమ్మల్ని మీ ఇంట్లో చేర్చుకోండి. మీ అతిథులుగా మమ్మల్ని చూడాలని కోరుతున్నాం. క్రైస్తవ సోదరులారా, మీరు కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి నష్టం కలిగించకుండా, ఎవరితో తప్పుగా బిహేవ్ చేయకుండా, ఎవరితో మిస్బిహేవ్ చేయకుండా అందరితో సమాధానంగా కలిసి సువార్తను ప్రకటించండి. క్రీస్తు ప్రేమ సువార్తను చాటండి. మనకి హక్కు ఉంది, అలాగే వాళ్ళకి కూడా హక్కు ఉంది. వాళ్ళకి నచ్చిన దేవుని ఆరాధించే హక్కు ఎదుటి వ్యక్తులకు కూడా ఉంది. కాబట్టి మన మత సామరస్యం కలిగి భారతదేశంలో ముందుకు కొనసాగాలి. సువార్త ప్రకటించాలంటే ఈ 5 విషయాలు, ఇందాక నేను చెప్పినటువంటి 5 విషయాలు గుర్తుపెట్టుకొని సువార్త ప్రకటిస్తే మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం, సువార్త ప్రకటించేటప్పుడు యేసు ప్రభువు గురించిన వార్త మాత్రమే చెప్పాలి. ఇతర దేవుళ్ళ గురించి కానీ, ఇతర మతాల గురించి కానీ, ఇతర వ్యక్తుల గురించి కానీ చెప్పకూడదు, వారిని గూర్చి విమర్శించకూడదు. దయచేసి గమనించండి, ఇది అనేక ఇబ్బందులకు దారి తీస్తుంది. కాబట్టి సువార్త ప్రకటించినప్పుడు మన దేవుని గొప్పతనం చెబితే చాలు, ఎదుటి వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని సువార్తను ప్రకటించండి. దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చండి. దేవుని కొరకు అనేక నూతన ఆత్మను సంపాదించండి. అయితే గమనించండి, ఎక్కడైనా సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు ఎంతోమంది అడ్డగిస్తున్నారు. వారు అడ్డగించినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, రాజ్యాంగం ప్రకారం మనకు హక్కు ఉందండి.